జొన్నగిరి అంటేనే గులకరాళ్ళు, వైట్ స్టోన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ పిచ్ మీద మనం ఆట ఆడాలంటే ఏం ఆట? వేట. ఆట కాదు, వేట. మనం వేటగాళ్ళం. వజ్రకరూరు కన్నా కింబర్లైట్ తక్కువ ఉండే ప్రాంతం ఈ జొన్నగిరి. ఈ జొన్నగిరి ప్రాంతంలో దొరికే ముడి వజ్రాలన్నీ. హాయ్ ఫ్రెండ్స్, హలో, హౌ ఆర్ యూ ఆల్? అందరికీ జేసీఆర్ వండర్స్ నుండి శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో మనం జొన్నగిరి పరిసర ప్రాంతం అంతయు చూపించబోతున్నాం. తప్పకుండా ఈ వీడియో మిస్ కాకుండా. ఈ ప్రాంతం అంతయు ఈ రాళ్ళు మొత్తం గులకరాళ్ళు అన్నీ ఉంటాయన్నమాట. జొన్నగిరి అంటేనే గులకరాళ్ళు, వైట్ స్టోన్స్ ఎక్కువ ఉంటాయి. నా వరకైతే ఈ గులకరాళ్ళు, ఈ వైట్ స్టోన్స్, ఈ రాళ్ళల్లో ముడి వజ్రం కనిపెట్టడం చాలా కష్టం అన్నమాట. మరి ఎలాగ ప్రజలందరూ ఈ రాళ్ళల్లో ముడి వజ్రాన్ని అన్వేషిస్తుంటారో చాలా కష్టం, శ్రమ పడుతూ ఉంటారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. దొరక్క లాస్ట్కు ఇలా గుంతలు కూడా వచ్చేసి తవ్వుతూ ఉంటారనమాట. పెద్ద పెద్ద గుంతలు అయితే కొన్ని ప్రాంతాల్లో తవ్వేశారు రోడ్డు పక్కన. అలా చేయడం చాలా తప్పు అనమాట. చూడండి ఈ స్టోన్ అంతా ఎలా ఉందో చూడండి. అంతా ఇసుకకు సంబంధించి, ఎర్రనేలకు సంబంధించిన గులకరాళ్ళు అయితే ఉన్నాయన్నమాట. చూడండి ప్రస్తుత పరిస్థితి అయితే ఇలా ఉంది. ఈ ప్రాంతం అంతయు రాళ్ళతో కప్పబడి చాలా ఓల్డ్ అనమాట. ఇంకా భూమి కూడా ఇక్కడ దున్నలేదు. ఇటువైపు అంతయు భూమి దున్నకుండా కొద్దిగా ఇలాంటి గడ్డి అందు కూడా మొలిచింది ఈ జొన్నగిరి ప్రాంతంలో. ఇదైతే ప్రస్తుతము జొన్నగిరి పిచ్ రిపోర్టు. ఇక్కడ భూమి అయితే ఇలా ఉంది. ఈ పిచ్ మీద మనం ఆట ఆడాలంటే ఏం ఆట? వేట. ఆట కాదు, వేట. మనం వేటగాళ్ళం. వజ్రాల వేటగాళ్ళం అనమాట. చాలా కష్టం. మ్యాక్సిమం అన్ని రాళ్ళతో కప్పబడి ఉంటాయి అన్నమాట. అంత ఈజీ కాదు ఇటువంటి ఏరియాలలో మనకు ముడి వజ్రం దొరకాలంటే. చూడండి మొత్తం ఈ గ్రౌండ్ అంతయు కవర్ అయిపోయినాయి గులకరాళ్ళ చేత. అక్కడక్కడ మాత్రం కొన్ని మెరుస్తూ కనిపిస్తున్నాయి. అవి కూడా ఇవే అన్నమాట, ఇసుకరాళ్ళు అంటారు. ఆ ఇసుకరాళ్ళు కనిపిస్తుంటాయి. చూడండి ఇటువైపు ఒక రోడ్డు అయితే ఉందన్నమాట. ఈ ఏరియాలో ఉన్నాను, అది మెయిన్ రోడ్డు. అక్కడ బైక్ వెళ్తుంది కదా, అది మెయిన్ రోడ్డు. బాగా ఎర్రనేల ప్రాంతం అన్నమాట. ఎక్కువగా వేరుశనగకి ప్రసిద్ధిగాంచింది ఈ ప్రాంతం అంతయు. శనక్కాయ, కంది ఎక్కువ వేస్తూ ఉంటారు. ఇంత కవర్ చేసి వెతకాలంటే చాలా కష్టం అనమాట. అదృష్టం ముఖ్యమైన ఫ్రెండ్స్. రీసెంట్ వీడియోలో ఒక మనకు సబ్స్క్రైబర్ అన్నారు, వారం నుంచి దాదాపుగా వెతుకుతూ ఉన్నాను, ఏం దొరకలేదు బ్రదర్, చాలా కష్టమని. నిజమే, చాలా కష్టం. ఇది కష్టంతో కూడుకున్న పని. ముఖ్యంగా దీనికి అదృష్టం ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వజ్రకరూరు కన్నా కింబర్లైట్ తక్కువ ఉండే ప్రాంతం ఈ జొన్నగిరి. ఈ జొన్నగిరి ప్రాంతంలో దొరికే ముడి వజ్రాలన్నీ అదృష్టంతో కూడుకున్నవి, గుర్తుపెట్టుకోండి. వజ్రకరూరులో కింబర్లైట్ ప్రాంతం ఎక్కువ. అంటే భూగర్భంలో ముడి వజ్రాలను పొదిగి ఉన్న రాళ్ళని కింబర్లైట్ స్టోన్స్ అంటారు. అది పైప్ లైన్ వెళ్ళిందనమాట, ఆ ప్రవాహం భూగర్భంలో. అది వజ్రకరూరులో ఎక్కువగా ఉంది. అందుకే అక్కడ ముడి వజ్రాల ఒక కర్మాగారం కూడా ఉందన్నమాట, చిన్న ఫ్యాక్టరీ. వజ్రాలని వెలికి తీసి ఆ రాళ్ళని పరిశోధించి డైమండ్స్ ఉంటే ఆ డైమండ్స్ని కలెక్ట్ చేస్తారనమాట. ఇప్పుడైతే అది మూతపడిపోయి ఉంది, దాని గురించి పక్కన పెడదాం. ఈ జొన్నగిరి ప్రాంతంలో అలాంటి కింబర్లైట్ స్టోన్స్ అనేటివి చాలా అరుదు. భూగర్భంలో అతి తక్కువ. ఎక్కడెక్కడ ఉంటాయో మనకు కూడా తెలియదు అది, కానీ పలు చోట్ల ఉంటాయి ఆ వజ్రాలు దొరికిన ఏరియాలలో. లేదంటే అవి నీటి రూపంలో కొట్టుకొచ్చిన ముడి వజ్రాలైనా ఉంటాయి. ఎక్కడో కొద్ది గుట్ట మీద, కొండ మీద జొన్నగిరి ప్రాంతంలో ఉంటాయి కదా, అవి కొట్టుకొని వచ్చి అక్కడ దొరికిండొచ్చు. కాబట్టి అదృష్టంతో కూడుకున్న పని. ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.